వీడియో కట్టడం నేను రా అంటే ఏం చేస్తున్నారు చూడండి. వెల్కమ్ టు డే 76 ఆఫ్ మై 100 డే బాడీ రికంపోజ్ సిరీస్. మా ఆరుఫ్ బాయ్ ఎన్నో రోజుల తర్వాత జిమ్ కరెక్ట్ టైంకి వచ్చాడు. ఎందుకురా అంటే సన్నీ అన్నతో కలిసి లెగ్ వర్కౌట్ చేయాలంట. మనం జిమ్ కు రాగానే అద్దం ముందు కొంచెంసేపు వెచ్చులు పడ్డాం. తర్వాత ప్రీ వర్కౌట్ వేసుకుని వర్కౌట్ స్టార్ట్ చేసాం. క్రియేటిన్ బాక్స్ లో చేసుకుంటూ ప్రీ వర్కౌట్ అంటున్నాడు ఏంద్రా అనుకుంటున్నారా? అది ప్రీ వర్కౌట్ అని తెలిస్తే త్వరగా అయిపోచేస్తారని చెప్పి నైస్ గా మంచి ప్లాన్ వేసి ప్రీ వర్కౌట్ ని క్రియేటిన్ డబ్బాలు వేసుకోవచ్చా. సో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది క్రియేటిన్ అనుకుని తాకరు. ఇంకా ప్రీ వర్కౌట్ తాగేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేశా. అంతకీ ఈ రోజు ఏం వర్కౌట్ చెప్పడం మర్చిపోయా కదా. ఈ రోజు మంది పుష్ డే. ఈ రోజు ఎలా అయినా బెంచ్ ప్రెస్ లో కొత్త పిఆర్ ట్రై చేయాలని ఫిక్స్ అయ్యా. ఫస్ట్ ఒక సెట్ 50 kgs తో నార్మల్ రెప్స్ కొట్టేసా. తర్వాత వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ 3-4 రెప్స్ చేస్తూ వెళ్ళా. ఫస్ట్ 50 kgs, తర్వాత 60, తర్వాత 70, తర్వాత 80, తర్వాత 90. ఇప్పటి వరకు నా హైయెస్ట్ 85 kgs. కానీ ఈ రోజు సన్నీ అన్న ప్రోత్సాహంతో 90 కూడా కొట్టా. సన్నీ అన్న చేయమని మనుషుల్ని ఎంతగా పుష్ చేస్తాడో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. అది అలా ఉంటది మా సన్నీ అన్న ప్రోత్సాహం, మామూలుగా ఉండదు. ఆయన టరుస్తా ఉంటే ఏదైనా చేసేయచ్చు అనిపిస్తుంది. తర్వాత షోల్డర్ 2 వేరియేషన్ చేసి ట్రైసెప్ గెలిపాం. ట్రైసెప్ పుష్ డౌన్స్ కూడా ఒక 3 సెట్స్ చేసి గ్రూప్ పోజింగ్ చేద్దామని చెప్పి చండాలంగా ఒక వీడియో తీసుకున్నాం. అది అట్టమో చూడండి. అండ్ బెంచ్ ప్రెస్ చేసే టైంలో సన్నీ అన్న కొట్టిన కొట్టుడికి అచ్చుముద్దలు పడ్డాయి. ఇంకంతా అయిపించుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయా. వీకెండ్ కదా, ఈవినింగ్ క్రికెట్ ఆడదామని గ్రౌండ్కి వెళ్తే ఇది సిచ్యువేషన్. ఆ వచ్చిన గాలికి నేను కూడా ఎగిరిపోతాను అనిపించింది. వాన పడడంతో మ్యాచ్ కూడా ఆపేసి డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం రెయిన్కి విన్ ఇచ్చేసాం. ఇంటికి వచ్చి చూసరికి మా నిమ్మ చెట్టు పడిపోయింది. ఈ వీడియోకి ఇంత బాయ్. నేను వెళ్ళి ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేసి నేను నిమ్మకాయలు అనేవి లెక్కేయాలి.